హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మహిళలకు ఎంతో కీలకమైన ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి సంవత్సరం 18,000 రూపాయలు అందించడానికి సిద్ధమైంది. ఈ పథకానికి సంబంధించిన ఫైనల్ తేదీని కూడా ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ డిసెంబర్లోనే విడుదల చేయొచ్చు. ఈ 18,000 రూపాయల లబ్ధి పొందాలంటే ప్రతి మహిళ కూడా చేయాల్సిన కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి. ముందుగానే ఈ అర్హత కలిగిన మహిళల బ్యాంక్ అకౌంట్లలోనే ఈ డబ్బులు జమ అవుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు ఈ పథకం డబ్బులు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తుండగా ఇప్పుడు ప్రభుత్వం పూర్తి వివరాలతో కొత్త రూల్స్ మరియు విధి విధానాలు ప్రకటించింది. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం. సో ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ మహిళలు అర్హులు. వయసు తప్పనిసరిగా 18 నుండి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే ఈ పథకం పొందాలంటే ప్రభుత్వం పేర్కొన్న 6 ముఖ్యమైన వ్యాలిడేషన్స్ తప్పనిసరిగా క్లియర్ చేసి ఉండాలి. 1. ఒకే సంవత్సరం మీ ఇంటికి 300 యూనిట్లు కంటే ఎక్కువ కరెంటు బిల్లు రాకూడదు. 2. మీ ఇంట్లో ట్యాక్సీ కాకుండా సొంతంగా కారు ఉండకూడదు. 3. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్న వారు ఉండకూడదు. 4. పెద్ద భూమి లేదా ఫ్లాటు మీ పేరుతో ఉండకూడదు. ఇవన్నీ ఉంటే ఈ 18,000 రూపాయలు లబ్ధి రాదు. అదేవిధంగా ఈ పథకానికి దరఖాస్తులు డిసెంబర్ 2వ వారం వచ్చేలోపు ప్రారంభం అవుతాయని ప్రభుత్వం వెల్లడించింది. అంటే డిసెంబర్ 15వ తేదీ వచ్చేలోపు అప్లై చేయడానికి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, ఫోన్ నెంబరు తప్పనిసరి. గ్రామ వార్డు సచివాలయంకు వెళ్ళి ఈ వివరాలు ఇవ్వాలి. రేషన్ కార్డులో మీ పేరు లేకపోతే పథకం వర్తించదు. కాబట్టి ముందుగానే అవసరమైన డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకోవాలి. దరఖాస్తు ఇచ్చిన తర్వాత మండల స్థాయిలో మొదటి వెరిఫికేషను, తర్వాత జిల్లా స్థాయిలో మరోసారి వెరిఫికేషన్ జరుగుతుంది. జిల్లా కలెక్టర్ ఆమోదం తెలిపిన తర్వాతే ఫైనల్ లిస్టు వస్తుంది. దరఖాస్తుల ప్రాసెస్ జరుగుతున్న సమయంలో ప్రతి మహిళ తప్పనిసరిగా 3 ముఖ్యమైన పనులు పూర్తి చేయాలి. 1. హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మీ పేరు నమోదై ఉండాలి. ఇది లేకపోతే పథకం డబ్బులు రాదు. 2. ఈకేవీసీ తప్పనిసరిగా పూర్తి చేయాలి. ఈకేవీసీ పూర్తి చేసిన మహిళలకే ఈ పథకం వర్తిస్తుంది. అది రేషన్ దుకాణాల్లో లేదా సచివాలయంలో పూర్తి చేసుకోవచ్చు. 3. మీ బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ చేయాలి. బ్యాంక్ అకౌంటు, ఆధారు, ఫోన్ నెంబరు పరస్పర లింక్ అయి ఉండాలి. ఏదైనా సమస్య ఉంటే కొత్త అకౌంటు ఓపెన్ చేసుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే ఇంకా మంచిది. ఎందుకంటే ప్రభుత్వం నేరుగా పథకం డబ్బులు అందులోనే జమ చేయగలదు. డిసెంబర్ 2వ వారంలో అప్లికేషన్లు ప్రారంభం అవ్వగానే ఈ 3 పనులు పూర్తి చేసిన మహిళలకు పథకం ద్వారా ప్రతి సంవత్సరం 18,000 రూపాయలు ఖచ్చితంగా వారి ఖాతాల్లో జమ అవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.